హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి రెసిపీ కానాగంతల చేపల పులుసు అండ్ రాగి సంకటి అండి. ఈ కానాగంతల చేపల పులుసు పులస చేప రుచిలా ఉంటుందండి. ఈ రాగి సంకటి అండ్ ఈ కానాగంతల చేపల పులుసు కలిపి తింటే గిన్నె ఊడ్చాల్సిందే, నిజంగా అంత టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్తో కూడా అద్దిరిపోతుంది ఈ చేపల పులుసు. ముందుగా ఉల్లిపాయలు, అలాగే టమాటాలు, వెల్లుల్లిపాయలు, అల్లం ఇవన్నీ కూడా మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు నిలువుగా కోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా వేసుకొని దోరగా వేయించాలి. అలాగే ఈ ఉల్లిపాయ పేస్ట్ త్వరగా వేగడానికి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా పచ్చిదనం పోయేంత వరకు బాగా వేపుకోవాలి. మనం వారంలో ఒక 2 డేస్ అయినా సరే చేపలు తింటే చాలా చాలా మంచిదండి. మనం చేపలు తినడం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ వేగిన ఉల్లిపాయ ముద్దలోకి 1 స్పూన్ గరం మసాలా అండి, అలాగే 1 స్పూన్ ఫిష్ మసాలా, అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా వేయించుకొని చేపలన్నిటినీ కూడా వేసుకోవాలి. ఈ చేపలు వేసిన తర్వాత నానబెట్టిన చింతపండు పులుపు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. పులుపు వేసిన ఒకసారి కలిపేసుకోవాలి. మనం చేపలను ఎక్కువగా తినడం వల్ల షుగర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయండి. అలాగే చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. అలాగే విటమిన్ డి కూడా బాగా మనకు పుష్కలంగా లభిస్తుంది. ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఈ చేపల్లో ఉంటాయండి. మనం తరచూ ఈ చేపలు తీసుకోవడం వల్ల మన గుండె కూడా చాలా అంటే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ మసాలాలన్నీ చేపకు పట్టిన తర్వాత నూనె అంతా కూడా పైకి తేలిపోతుందండి. అప్పుడు బాగా ఉడికినట్టు. నేను ఇంకా గరిటె పెట్టకుండా క్లాత్ పెట్టి కుదుపుతున్నాను, చూడండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కానాగంతల చేపల పులుసు రెడీ అయిపోయింది. ఈ చేపల పులుసుని రైస్తో అయినా అలాగే రాగి సంగటితో అయినా తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు రాగి సంగటి చేస్తున్నాను. ఒక అరకప్పు రైస్ని తీసుకొని ఒక 2-3 సార్లు కడిగి ఈ రైస్ని ఒక 3 గ్లాసులు వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలండి. ఈ రైస్ మెత్తగా ఉడికేంత వరకు కూడా బాగా ఉడికించాలి. బాగా మెత్తగా అయిన తర్వాత కొంచెం ఉడుకుతుంది కదా, వాటర్ చూడండి, అందులో కొంచెం వాటర్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే కొంచెం సాల్టు, అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద కప్పు రాగి ఫ్లోర్ తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నా దగ్గర చెక్క తెడ్డు ఉండడం వల్ల దాంతో చేస్తున్నాను నేను. ఇది అలా కలుపుతూనే ఉండాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు గంజి తీయమని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ గంజిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఈ రాగి ముద్దను మొత్తం. అలాగే పైన కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అప్పుడు అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లో తీసుకొని రౌండ్గా చుట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం చేతిని ఆయిల్తో తడుపుకొని చుట్టూ తిప్పుకోవాలి. మధ్యలో హోల్ చేసుకొని ఈ వేడివేడి చేపల పులుసుని వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ కాంబినేషన్ సూపర్ ఉంది.
ఈ చేపలు నిజంగా తొనలుగా వస్తుందండి. ఒకటే ముళ్ళు ఉంటుంది కాబట్టి మాంసం ఎక్కువ ఉంటుంది ఇందులో. మీకు ఎప్పుడైనా సముద్రం చేపలు తినాలి అనిపించినప్పుడు ఇవి ఒకసారి ట్రై చేయండి. ఈ చేపలు అయితే స్పెషల్ టేస్ట్ని కలిగి ఉంటాయి. చూడండి, నేను చూపిస్తున్నాను. మధ్యలో అసలు ముళ్ళు ఉండదు. అంతే ఫ్రెండ్స్, రాగి సంకటి అండ్ కానాగంతల పులుసు. బాయ్.